ప్రభా, మీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ పాదముల చెంత కూర్చొని నేర్చుకునేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈనాడు మీ వాక్యంలో నుంచి మాకు ఏమి నేర్పించినాయన్నారో ఆ విషయాలను మేము గ్రహించుటకు ఆసక్తితో మీ వైపు చూస్తున్నాం. కాబట్టి నాతో మాతో మాట్లాడండి. నన్ను నా జ్ఞానములు వ్యర్థపరిచి కేవలము మీ మాటలు మాత్రమే నేను మాట్లాడగలిగినట్లు మీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను కట్టడి చేయవలసిందిగా, మీ బిడ్డల యొక్క ధ్యాస కూడా మీ వాక్యం మీద ఉండగలిగినట్లు వారికి కూడా సంపూర్ణ శ్రద్ధను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, త్వరలో నాన్న యేసు ప్రభువు మిక్కిలి శ్రేష్టమైన నామమున అతి వినయంగా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. కొన్ని వారాలుగా దేవుని కృపను బట్టి మనము ఆదికాండంలో ఉన్నటువంటి ఆయా వ్యక్తుల గురించి ధ్యానించడానికి దేవుడు సహాయం చేశాడు. మనము ఆదాముతో ప్రారంభించి బిన్యామిన్ వరకు గత 2 నెలల క్రితం మనం ధ్యానించాం. చాలామంది యొక్క జీవితాలను మనం అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు మొట్టమొదటిసారి నిర్గమకాండంలోనికి ప్రవేశిద్దాం. అయితే నిర్గమకాండంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకునే ముందు ఆ యొక్క సందర్భాన్ని, నిర్గమకాండాన్ని మనం బ్రాడ్‌గా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను, పద్ధతులను మనం అర్థం చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే ప్రతి గ్రంథానికి కూడా ఒక పర్టిక్యులర్ సందర్భం ఉంది. ఆ సందర్భంలో రచించబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఎప్పుడైతే ఆ సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటామో, ఆ యొక్క చారిత్రక ఘటనలను మనం అర్థం చేసుకుంటామో, వాక్యంలో వ్రాయబడినటువంటి విషయాలు ఎందుకు రాస్తున్నారు, ఎందుకు పలానా విధంగా ఉన్నాయి అన్నటువంటి విషయాలు మనకి ఇంకా స్పష్టమవుతాయి. కాబట్టి ఈరోజు ఎక్కువ వాక్యం కన్నా కాంటెక్స్ట్‌ని, నిర్గమకాండం యొక్క కాంటెక్స్ట్‌ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం బహుశా ధ్యానించకపోవచ్చు గానీ, నిర్గమకాండం యొక్క కాంటెక్స్ట్ ప్రారంభంలో ఉన్నటువంటి మొదటి 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ కాంటెక్స్ట్‌ని మనం అర్థం చేసుకుందాం. ఇశ్రాయేలీయులకు, ఐగుప్తీయులకు మధ్యలో సంబంధము చాలా కాలం నుంచి ఉంది. అబ్రహాము ఎప్పుడైతే మొట్టమొదటిసారి ఐగుప్తుకు వెళ్ళాడో, మొట్టమొదటి సంబంధము అక్కడ ఏర్పడింది. అబ్రహాం యొక్క రెండవ భార్యగా హాగరు వచ్చింది, ఐగుప్తీయురాలు. అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఐగుప్తు బిడ్డని పెండ్లి చేసుకున్నాడు. ఐగుప్తీయులతో వర్తకం చేస్తున్నాడు. కాబట్టి అబ్రహాం యొక్క సంతానానికి ఐగుప్తీయులకు మధ్యలో సంబంధాలు అప్పటికే నెలకొల్పబడ్డాయి. కాకపోతే వారు ఇశ్రాయేలీలు కాదు, ఇష్మాయేలీలు. తర్వాత యోసేపు అబ్రహాము తర్వాత ఇస్సాకు వెళ్దామంటే దేవుడు వెళ్ళనివ్వలేదు. యాకోబు తర్వాత యాకోబుకి ఆలోచన కూడా రాలేదు ఐగుప్తుకు వెళ్దామన్నటువంటి ఆలోచన. యోసేపు ఐగుప్తుకి దాసుడుగా అప్పగించబడ్డాడు, లేకపోతే అమ్మివేయబడ్డాడు. ఈ యోసేపు కొన్ని సంవత్సరాలు, నిజానికి చెప్పాలంటే యోసేపు సుమారుగా 93 సంవత్సరాలు ఐగుప్తులో నివసించిన తర్వాత మనకి ఆదికాండము 50వ అధ్యాయము 22వ వచనము సెలవిస్తా ఉన్నట్లు, యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. 17 సంవత్సరాల వయస్సులో ఐగుప్తుకు వెళ్ళినటువంటి యోసేపు సుమారుగా 93 సంవత్సరాలు అక్కడ గడిపి 110 సంవత్సరాల వయసులో చనిపోయినట్లు మనం చూస్తున్నాం. ఆదికాండము 50:22 ప్రకారం. మీకు ఒకవేళ జ్ఞాపకం ఉంటే, లేకపోతే ఎవరైనా నోట్స్ రాసుకుని ఉంటే, ఐగుప్తు యొక్క రాజు అయినటువంటి, లేకపోతే ఫరో అమెనెంహట్ 2 అన్నటువంటి ఈ రాజు యొక్క కాలములో యోసేపు ఐగుప్తులోనికి ప్రవేశించాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం, లేకపోతే మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ అమెనెంహట్ తర్వాత పలుమంది ఫరోలని యోసేపు చూశాడు. సెనుసెరెత్ 2 అని, సెనుసెరెత్ 3 అని
ఇంకా చాలామందిని తను చూసుకుంటూ వచ్చాడు. అమెనమ్హట్ 3 అని రకరకాల మంది ఆ, ఫరోలని యోసేపు తన యొక్క జీవితంలో చూసుకుంటూ వచ్చాడు. యోసేపు చనిపోయే సమయానికి సొబెక్ నెఫరు అన్నటువంటి వ్యక్తి యోసేపు ఐగుప్తు పైన ఫరోగా ఉన్నాడు. సుమారు 1800 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ఈ సోబెక్ నెఫ్రు అనేటువంటి వ్యక్తి 12వ గోత్రానికి, ఐగుప్తుల యొక్క 12వ గోత్రానికి రాజుగా ఉన్నాడనమాట. 12వ తరము అని అనొచ్చు గోత్రం కన్నా. ఈ తరం గురించి కూడా మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఐగుప్తీయుల యొక్క రాజులను, ఐగుప్తీయుల యొక్క చరిత్రను కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది తరాలుగా విభజించారు చరిత్రకారులు. మొదటి తరము, రెండవ తరము, మూడవ తరము, నాలుగవ తరము అలాగా తరాల కింద విభజించుకుంటూ వచ్చారు. ఒక తరానికి ఇంకొక తరానికి మధ్య వ్యత్యాసం ఏంటంటే, సంబంధం లేనటువంటి మొదటి తరానికి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా రాజు అయితే, లేకపోతే మొదటి తరానికి సంబంధం ఉన్నప్పటికీ కూడా లీగల్లీ అతను రాజు కాదు. కానీ మొదటి తరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చంపేసో, లేకపోతే యుద్ధంలో ఏదో చేసో అతను కనుక రాజు అయ్యాడంటే, కుట్ర పన్ని రాజు అయ్యాడంటే క్రొత్త తరం ప్రారంభమవుతుందన్నమాట. అలాగా తరాన్ని విభజించడం జరిగింది చరిత్రకారులు. అలాగా 12వ తరానికి సంబంధించినటువంటి ఫరో సోబెక్ నెఫ్రు అనేటువంటి వ్యక్తి కాలంలో యోసేపు మరణించినట్లు మనం చూస్తున్నాం. ఇది చరిత్ర ప్రకారం టైమ్ లైన్స్ని మనం మ్యాచ్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట. ఈ 12వ తరము తర్వాత 13వ తరము, 14వ తరము, 15వ తరము, 16వ తరము, 17వ తరము ఈ 5 తరాలు కూడా కొంచెం వేగవంతంగా జరిగాయి. చాలామంది రాజులు ఉన్నారనమాట ఈ తరాలలో. ఇది ఐగుప్తుకు ఒక సెక్యూర్ లేకపోతే ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి దినాలు కావన్నమాట. ఐగుప్తీయులకు చుట్టుప్రక్కల అనేక మందితోటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఐగుప్తు యొక్క ఆస్తిని, సంపదని చూస్తూ చాలామంది వారి మీదకి రావడానికని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కరువు వలన ఐగుప్తు రాజులు, ఫరో అయితే బలపడ్డాడు, కానీ చుట్టూ ఉన్నటువంటి జనులు కొంచెం బలహీనపడ్డారు. కాబట్టి వాళ్ళని పురికొల్పి ఫరో మీదకి తిరుగుబాటు చేయడం కోసమని కొంతమంది మొదలుపెట్టారు. కాబట్టి పొలిటికల్లీ ఈ 5 తరాలు కూడా 13వ తరం నుంచి 17వ తరం వరకు చాలా వాలటైల్ తరాలన్నమాట. అంటే చాలామంది రాజులు చాలా తక్కువ కాలం పరిపాలించారు. ఉదాహరణకి 13వ తరాన్ని కనుక మీరు చూసుకుంటే కనీసం 32 మంది రాజులు ఈ తరంలో పరిపాలించారు. మొత్తం 32 రాజులు కలిపి పరిపాలించిన సమయము కేవలం 160 సంవత్సరాలు అనమాట. అంటే రాజుకి 5 సంవత్సరాల సగటున వాళ్ళు పరిపాలించారు. అంత స్వల్పమైనటువంటి కాలము పరిపాలించారు. వెరీ వాలటైల్ పీరియడ్ అనమాట. కాబట్టి ఇలాంటి టైంలో ఇశ్రాయేలు అక్కడ వర్ధిల్లుతున్నట్లు మనం చూడగలుగుతాం. అకస్మాత్తుగా ఇలాంటి టైంలోనే ఐగుప్తు యొక్క చరిత్ర కనుక మీరు గమనిస్తూ ఉంటే, ఐగుప్తు యొక్క చారిత్రక రచనలలో హిక్సాస్ అన్నటువంటి ఒక జాతి గురించి వినడం ప్రారంభిస్తారనమాట. హిక్సాస్, HYKSOS, ఇంగ్లీష్లో దాని స్పెల్లింగ్ కావాలంటే హిక్సాస్ అని అంటారనమాట. దానిని జోసెఫస్ అనేటువంటి యూదుల యొక్క చరిత్రకారుడు, ఇశ్రాయేలు చరిత్రకారుడు మొదటి శతాబ్దంలో రాస్తూ ఈ హెక్సాస్ అనేటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే షెపర్డ్ కింగ్స్, అంటే కాపరులైనటువంటి రాజులు అని వాళ్ళకి పేరు అని చెప్పి ఆయన తర్జుమా చేసుకుంటూ వచ్చాడనమాట. ఐగుప్తు యొక్క చరిత్రకారుడు ఒక అతను ఉన్నాడు, మనేతో అన్నటువంటి వ్యక్తి. ఈ మనేతో రాసినటువంటి చరిత్ర మనకి లేదు, కానీ ఈ మనేతో ఎక్కడెక్కడైతే మనీతోని ఎవరెవరైతే కోట్ చేశారో ఆ కోట్స్ని బట్టి అతను రాసినటువంటి చరిత్ర కొంచెం మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇతను ఐగుప్తు యొక్క చరిత్రకారుడు. అతని గ్రంథాలలో నుంచి జోసెఫస్ రాస్తున్నాడు అనమాట, కోట్ చేస్తూ రాస్తున్నాడు. హిక్సాస్ అనేటువంటి వారు వీళ్ళు కాపరులు, పైగా తర్వాత రాజులయ్యారు, అంటే ప్రాముఖ్యతని సంపాదించుకున్నారు. ఒక 50-60 సంవత్సరాల క్రితం చరిత్రకారులు అనుకుంటా ఉండేవాళ్ళు, ఈ హిక్సాస్ అనేటువంటి వాళ్ళు దౌర్జన్యంగా ఐగుప్తులోనికి వచ్చి ఐగుప్తులో సెటిల్ అయిపోయి ఆ తర్వాత విస్తరించారు అని అనుకుంటా ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్యన కొన్ని దశాబ్దాల క్రితం నుంచి
ఐగుప్తులో బయటపడుతున్నటువంటి కొన్ని విషయాలను బట్టి, త్రవ్వకాల్లో బయటపడుతున్నటువంటి కొన్ని విషయాలను బట్టి, వాళ్ళు చాలా శాంతియుతంగా వాళ్ళు ఐగుప్తులోనికి వచ్చి సెటిల్ అయ్యి, ఆ తర్వాత వాళ్ళకి ప్రామినెన్స్ వచ్చింది. వాళ్ళకక్కడ పేరొచ్చింది. కాబట్టి వాళ్ళు రాజుల కింద మెలిగారు. నిజంగా చెప్పాలంటే రాజ్యం కూడా వాళ్ళ చేతిలో ఉండుండకపోవచ్చు అన్నటువంటి అవగాహన కూడా ఇప్పుడిప్పుడు వస్తా ఉందన్నమాట. కాబట్టి ఈ హిక్సాస్ అనేటువంటి పదాన్ని ఆ పేరును బట్టి గాని, లేకపోతే వీళ్ళ యొక్క ఆరిజిన్ వీరందరినీ కూడా ఐగుప్తీయులే కనానీయుల కింద వీరిని గుర్తించారనమాట. వీరు విచిత్రమైనటువంటి రంగులు కలిగినటువంటి వస్త్రాలు వేసుకుని వచ్చేటువంటి వ్యక్తులుగా వీరిని గమనించారనమాట. వీరు గొర్రెలు కలిగిన వారిగా, గొడ్లు కలిగిన వారిగా వీరిని గమనించారనమాట. కాపరులు వీళ్ళ యొక్క ఉద్యోగం అని గమనించారనమాట. కొంతకాలం అయిన తర్వాత ఆకస్మికంగా వీరి యొక్క పరిస్థితి దేశంలో వర్ధిల్లినట్లు, వీరు రాజరికం చేసేటువంటి స్టేజ్‌కి, లెవెల్‌కి వెళ్ళిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం అనమాట. చరిత్రే చెప్తుంది. ఐగుప్తు యొక్క చరిత్ర చెప్తుంది. కాబట్టి ఈ హిక్సాస్‌ని చాలామంది క్రైస్తవ చరిత్రకారులు, లేకపోతే క్రిస్టియన్ ఆర్కియాలజిస్ట్, క్రైస్తవ పురావస్తు శాఖకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ హిక్సాస్‌ని హెబ్రీయులతోటి, లేకపోతే ఇశ్రాయేలీయులతోటి సమానంగా చూస్తారనమాట. వారే వీరు అని భావిస్తారు. ఇశ్రాయేలీయులు అన్నటువంటి పేరు ఎందుకు లేదు అని మీకు ప్రశ్న రావచ్చు. ఇశ్రాయేలీయులు అన్నటువంటి పేరు ఆ దినాలలో చలామణిలో లేదు. ఎందుకంటే వీరికి హెబ్రీయులు అన్నటువంటి పేరుంది. లేకపోతే ఆ దేశానికి సంబంధించిన వారు ఇంకేదో పేరును పెట్టి పిలిచేవాళ్ళేమో. కానీ ఇశ్రాయేలీయులు అంటే దానికి ఇశ్రాయేలు అన్నటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబు ఇశ్రాయేలుగా మారినప్పుడు వచ్చినటువంటి పదం అనమాట. ఇశ్రాయేల్ యొక్క కుమారులు అన్నటువంటి పేరుని మనం బైబిల్‌లో చూస్తాం. ఇశ్రాయేలీయులు అన్నటువంటి పేరుని మనం బైబిల్‌లో చూస్తాం. కానీ ప్రారంభంలో ఆ సంవత్సరాలలో వీరికి ఇశ్రాయేలీయులు అన్నటువంటి పేరు లేదనమాట. వీళ్ళకి హెబ్రీయులు అన్నటువంటి పేరు ఎక్కువగా ఉండేది. అందుకనే మీరు గనక ప్రారంభంలో ఆదికాండం లో గాని, నిర్గమకాండంలో గాని చూస్తే ఇశ్రాయేలు కన్నా ఎక్కువగా హెబ్రీయులు అన్నటువంటి పదాన్ని మీరు వింటా ఉంటారు. తర్వాత వీళ్ళు బయటకొచ్చేసిన తర్వాత ఇశ్రాయేలీయులు అన్నటువంటి పదం కొంచెం కామన్ అవుతది కానీ, ముందంతా కూడా హెబ్రీయులు, హెబ్రీయులు, హెబ్రీయులు అన్నటువంటి పదం మీరు తరచుగా వింటా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళని ఇశ్రాయేలీయుల కింద గుర్తించలేదు, హెబ్రీయుల కింద గుర్తించారనమాట. యాకోబు నుంచి చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత, కొన్ని శతాబ్దాలు అయిన తర్వాత వీళ్ళకి ఇశ్రాయేలీయులు అన్నటువంటి పేరు సంతరించుకుంది, వచ్చింది. కానీ వీరు ఐగుప్తులో నివసిస్తున్న కాలంలో బహుశా ఐగుప్తీయులు వీళ్ళకి పెట్టిన పేరు ఏమిటంటే హిక్సాస్ అనేటువంటి పేరుని పెట్టుండొచ్చు. ఎందుకంటే దాని పదమే వాళ్ళ యొక్క భాషలో కాపరులైనటువంటి రాజులు. సో మనకి యోసేపు గురించి తెలుసు. యోసేపు ఫరో తర్వాత రాజంతటి వాడు అని మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. ఫరో తర్వాత రెండవ వాడు. అతనికి ఉన్నంత అధికారము ఫరోకి తప్ప ఇంకెవరికి లేదు. కాబట్టి అతనిని ఒక రకంగా రాజు అని పిలవడంలో తప్పు లేదు. ఆ రకంగా గనక మనం భావిస్తే చాలా అధికమైనటువంటి అధికారాన్ని కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు అన్నటువంటి అవగాహన మనకి వస్తుందన్నమాట. సుమారుగా 13, 14, 15వ తరాలలో వీళ్ళు ప్రామినెన్స్‌కి వస్తూ ఉన్నారనమాట. వీళ్ళు ఎదుగుతూ ఉన్నట్లు మనకి కనిపిస్తూ ఉంది. ఐగుప్తుని కూడా మీరు ఒకవేళ జియోగ్రఫీ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఎలా అయితే భారతదేశాన్ని ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని డివైడ్ చేస్తామో, ఎలా అయితే ఇశ్రాయేలుని దక్షిణ ఇశ్రాయేలు అంటే యూదయ, ఉత్తర ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు అని మనం విభజించగలమో, అలాగే ఐగుప్తుని కూడా దక్షిణ ఐగుప్తు, ఉత్తర ఐగుప్తు అని మనం విభజించవచ్చు అనమాట. దక్షిణ ఐగుప్తు కింద ఉన్నటువంటి ఐగుప్తు ఉంది చూసారా, లోవర్ ఈజిప్ట్ అని అంటారు. అది నిజానికి చెప్పాలంటే అది ఎత్తు ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటుంది. తర్వాత అప్పర్ ఈజిప్ట్ అంటే ఉత్తరాన ఉన్నటువంటి ఐగుప్తు ఉంది చూసారా, అది పల్లపు భూమిలో ఉంటుంది అనమాట. అందుకనే నైలు నది కింద నుంచి పైకి పారుకుంటూ మధ్యధార సముద్రంలోనికి వెళ్తుంది అనమాట. కాబట్టి ఈ లోవర్ ఈజిప్ట్ చాలా సస్యశ్యామలంగా ఉండేది, చాలా బాగుండేదన్నమాట. ఇందులో అవరిస్ అనేటువంటి ఒక పట్టణం ఉండేది. ఈ అవరిస్ అనేటువంటి ఈ పట్టణంలో ఈ హిక్సోస్ ఉండేవాళ్ళని, వారు రాజ్యం చేసేవాళ్ళని, వారు అక్కడ వాళ్ళ యొక్క స్థావరాన్ని ఏర్పరచుకున్నారని, వారు అక్కడ వర్ధిల్లడం మొదలుపెట్టారని చరిత్రకారులు చెప్తా ఉంటారనమాట. సో ఈ హిక్సాస్ అనేటువంటి వ్యక్తులు అకస్మాత్తుగా ఈ 13వ తరంలో మనకి వీరి పేరు మ్రోగుతూ ఉంటుంది. 12వ తరం నుంచి మొదలవుతుంది. కానీ 13వ తరంలో నుంచి అకస్మాత్తుగా వీరి పేరు బాగా కనిపిస్తుంది. 15వ తరంలోకి వచ్చేసరికి వీళ్ళనే కొంతమందిని రాజులుగా కూడా
పరిగణించారనమాట. ఉత్తర ఇస్రాయేల్‌కి నార్త్ ఐగుప్తుకి వీళ్ళని రాజుల కింద పరిగణించారనమాట 15వ తరంలోకొచ్చేసరికి. కానీ 16, 17వ తరంలోకొచ్చేసరికి వీళ్ళ యొక్క పవర్ కొంచెం తగ్గుతా ఉందనమాట. ఇలాంటి సమయంలో కరెక్ట్‌గా 18వ తరము ప్రారంభమైందనమాట. అహ్మోస్ మొదటివాడు. మొదటి అహ్మోస్ అనేటువంటి ఈ వ్యక్తి ఈ తరాన్ని ప్రారంభించాడనమాట. 18th డైనాసిటీని స్టార్ట్ చేశాడు. ఈ 18th డైనాసిటీ యొక్క ప్రారంభమే ఎలాంటి ప్రారంభం అంటే ఈ హిక్సాస్ని అణిచివేయడంతో ప్రారంభించాడనమాట. ఇతను ఉత్తరానికి వెళ్ళి ఉత్తరంలో ఉన్నటువంటి హిక్సోస్ తోటి యుద్ధం చేసి ఈ హిక్సోస్ అందరినీ కూడా అణిచివేసి ఉత్తర ఐగుప్తునంతటిని కూడా ఆక్రమించుకొని 15వ తరం తర్వాత మొట్టమొదటిసారి మొత్తం ఐగుప్తునంతటిని కలిపాడనమాట. కాబట్టి ఐగుప్తీయులకి అహ్మోస్ అనేటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు, చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మంచి ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే దక్షిణ ఐగుప్తుని ఉత్తర ఐగుప్తుని కలిపేశాడనమాట. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా దక్షిణ కొరియాని ఉత్తర కొరియాని కలిపేశారనుకోండి, ఆ వ్యక్తికి ఎంత పేరు వస్తుంది? ఆ టైప్లో ఈ అహ్మోస్ అనేటువంటి వ్యక్తికి మంచి పేరు వచ్చిందనమాట. ఈ అహ్మోస్ అనేటువంటి వ్యక్తి ఈ హిక్సోస్తో యుద్ధం చేస్తూ ఉన్నాడు కాబట్టి, లేకపోతే హిక్సోసే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా చిన్న చిన్న గోత్రాలతోటి, చిన్న చిన్న తెగల వాళ్ళతోటి చిన్న చిన్నగా ఏదైనా యుద్ధాలు ప్రారంభమవుతూ ఉంటే వాటితోటి బాగా యుద్ధాలు చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతనికి ఆలోచన వచ్చుండొచ్చు. కాబట్టి క్రైస్తవ చరిత్రకారులు ఏమని చెప్తారంటే, నిర్గమకాండము 1వ అధ్యాయము 9, 10 వచనాలు కనుక మనం చూస్తే, ఈ ఫరో అప్పుడు మనం చూస్తున్నాం 8వ వచనంలో, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను అని మనం చూస్తున్నాం అనమాట. ఆ యోసేపు యొక్క మరణానికి అహ్మోస్ యొక్క రాజ్యం ప్రారంభించబడడానికి సుమారుగా 250 సంవత్సరాల గడువు ఉందన్నమాట మధ్యలో. యోసేపు యొక్క మరణానికి అహ్మోస్ తన రాజ్యాన్ని 18వ తరాన్ని ప్రారంభించడానికి 250 ఇయర్స్, కనీసం 250 సంవత్సరాల వ్యవధి ఉంది. కాబట్టి ఈ సమయంలో యోసేపు గురించినటువంటి జ్ఞానం అంతా కూడా పోయిందనమాట. 250 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు ఎవరు అని కనుక మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడిగారంటే, చరిత్ర ఎంతగా తెలిసినటువంటి మనము, పుస్తకాల్లో చదువుకున్నటువంటి మనము, చిన్న క్లాసుల నుంచి మనం చరిత్రని, ఇండియన్ హిస్టరీ అని చదువుతున్నటువంటి మనము 250 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు అంటే మనకు తెలియదు. చాలామంది మనం చెప్పలేం. చాలామంది 100 సంవత్సరాల క్రితం అడిగితేనే చెప్పలేరు. గాంధీ తరంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధుల గురించి పేర్లు అడిగితేనే చాలామంది 5గురు కన్నా మించి చెప్పలేరు అనమాట. మరి అలాంటిది చరిత్ర ప్రసారం కానటువంటి సమయాలలో వీళ్ళకి ఎలా గుర్తుంటుంది? కాబట్టి 250 ఇయర్స్ యోసేపు యొక్క ఉనికి సన్నగిల్లిపోయిందనమాట. ఐగుప్తు మధ్యలో యోసేపు యొక్క చరిత్ర వెళ్ళిపోయింది. యోసేపు ఐగుప్తీయులకు చేసినటువంటి మంచిని, ఐగుప్తు నాశనం అయిపోకుండా ఎలా కాపాడాడో ఆ విషయాలని వీళ్ళు మర్చిపోయారనమాట. ఇలాంటి సందర్భంలో అహ్మోస్ వచ్చి ఈ హిక్సోస్ అనేటువంటి వ్యక్తుల్ని అణిచివేయడం ప్రారంభించాడనమాట. కాబట్టి 9వ వచనం ఏం చెప్తుందంటే, అతడు తన జనులతో, అంటే ఐగుప్తీయులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని అన్నాడు అనమాట. అంటే యుద్ధం కలిగినప్పుడు వాళ్ళు ఎక్కడ మనకి విరోధంగా ఉంటారో, లేకపోతే ఈ దేశంలో నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో, లేకపోతే అకస్మాత్తుగా ఒక 6 లక్షల మంది 10 లక్షల మంది దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ దేశపు ఎకానమీ సడన్గా పడిపోద్ది అనమాట. ఒక 10 లక్షల మంది సడన్గా వలస వెళ్ళిపోయారు అనుకోండి, ఆ దేశంలో ఉన్నటువంటి ఎకానమీ కొలాప్స్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇశ్రాయేలీలు లేకపోతే హెబ్రీలు ఆ దినాలలో ప్రతిదానిలో ఇంటిగ్రేట్ అయిపోయారు. ఒకవేళ ఇల్లు కట్టాలంటే అందులో ఉన్నటువంటి బిల్డర్స్ లేకపోతే లేబరర్స్ ఇశ్రాయేలీకి సంబంధించిన వాళ్ళు. అకస్మాత్తుగా వాళ్ళు వెళ్ళిపోతే, ఒకవేళ కాయగూరలు అమ్మాలంటే, వ్యవసాయం చేయాలంటే, లేకపోతే గొర్రెల్ని కాయాలంటే, లేకపోతే మేకలని కాయాలంటే, లేకపోతే ఇంకేదో వ్యాపారం చేయాలంటే ప్రతిదానిలో కూడా వీళ్ళున్నారు భాగస్వాముల కింద. వీళ్ళున్నప్పుడు అకస్మాత్తుగా వీళ్ళందరూ కూడా ఒకే రోజు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని నిర్ణయించుకున్నారంటే ఆ దేశం యొక్క వాణిజ్యం ఎంత పడిపోతుందో ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఫరో రాజకీయంగా ఆలోచిస్తున్నాడు అనమాట, పొలిటికల్లీ ఆలోచిస్తూ ఫరో ఏమని అంటున్నాడంటే, వీళ్ళు వెళ్ళిపోతారేమో, లేకపోతే మనకి విరోధంగా వీళ్ళు లేస్తారేమో,
మనం వీళ్ళని అణిచివేస్తున్నాం కాబట్టి వీళ్ళు మన దగ్గర నుంచి పారిపోయే అవకాశం ఉంది. హిక్సోస్ని ఓడించేశాను, ఇప్పుడు వీళ్ళు పారిపోతారేమో, మరలా వాళ్ళ యొక్క ప్రాంతానికి, వారు కనాను దేశపు వారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారేమో అన్నటువంటి ఆలోచన ఈ అహమోస్ అనేటువంటి వ్యక్తికి వచ్చింది. కాబట్టి ఇతను ముందుగా ఇశ్రాయేలీల్ని అనగద్రొక్కడం మొదలు పెట్టాడనమాట. అందుకనే వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి అని చెప్పి ఏమంటున్నాడంటే, భారములలో కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేసును పట్టణములను కట్టిరి అని మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా ఫరో ఏం చేశాడంటే వీళ్ళని అనగద్రొక్కడం మొదలు పెట్టాడనమాట. ఈ అహ్మోస్ అనేటువంటి వ్యక్తి కాలంలో మోషే జన్మించాడు. అహ్మోస్ యొక్క పరిపాలన చివరిలో మోషే జన్మించాడు అనమాట. అహ్మోస్ యొక్క పరిపాలన ఫుల్గా మోషే లేడు, కానీ చిన్న బిడ్డ కింద మోషే ఉన్నాడంతే. అహ్మోస్ చనిపోయిన వెంటనే అమెన్హోటేప్ II అనేటువంటి వ్యక్తి ఐగుప్తు మీద రాజు అయ్యాడనమాట. అతని క్రింద కూడా ఈ రకమైనటువంటి ఇశ్రాయేల్ని అణిచివేయడమే జరిగింది. తర్వాత ఇంకొన్ని సంవత్సరాల తర్వాత తట్మోస్ మొదటివాడు అన్నటువంటి ఒక రాజు ఫరో కింద అయ్యాడనమాట. సో ఈ టైం అంతా కూడా ఫరో యొక్క కోటలో, ఫరో యొక్క ప్యాలెస్లో మోషే ఎదుగుతూ ఉన్నాడనమాట. మోషే ఎదుగుతూ ఉన్నాడు. ఈ తట్మోస్ అనేటువంటి వ్యక్తి రాజు అయ్యాడు. అయితే ఇతని గురించినటువంటి ఒక మంచి అవగాహన ఏంటంటే, ఇతనికి ఇద్దరు బిడ్డలు అనమాట. మొదటి బిడ్డ పేరు హట్షెప్సట్ అనేటువంటి ఒక ఆమె స్త్రీ. ఆమె ఈ తట్మోస్ అనేటువంటి ఈ రాజు యొక్క రాయల్ క్వీన్ అని అంటారు కదా, అంటే వేరే రాజు యొక్క కుమార్తె అనమాట. రాయల్ క్వీన్, ఆమె కూడా రాణియే. కాబట్టి ఆమెని వివాహం చేసుకున్న తర్వాత పుట్టినటువంటి బిడ్డ ఈమె అనమాట, హట్షెప్సట్ అనేటువంటి వ్యక్తి. తర్వాత ఇంకొక బిడ్డ కూడా పుట్టాడు. ఆ బిడ్డ రాయల్ వ్యక్తి కాదనమాట, అంటే ఎవరో సామాన్యురాలికిను ఈ తట్మోస్కి పుట్టాడనమాట. కాబట్టి అతను రాయల్ కాదు. అతను రాజు అవ్వాలంటే డైరెక్ట్గా లేదనమాట, లీనియేజ్ లేదనమాట. అతను రాజు అవ్వడానికి డైరెక్ట్గా కుదరదు. ఎందుకంటే ఇద్దరు రాయల్స్కి మధ్యన పుడితేనే రాజు అవుతాడు. ఇద్దరు భర్త రాజు అయి ఉండాలి, భార్య యొక్క లైన్ కూడా రాజు అయి ఉండాలి ఐగుప్తీలలో, వాళ్ళు కనుక రాజులు అవ్వాలి అని అంటే. కాబట్టి పుట్టే బిడ్డ ఈ తట్మోస్ అనేటువంటి వ్యక్తికి రాజు అయ్యే అవకాశం రాలేదనమాట. తట్మోస్ II, ఈ తట్మోస్ ఒకటేమో తండ్రి, తట్మోస్ II ఏమో ఈ కొడుకు అనమాట. అందుకని తట్మోస్ ఒకటి ఏం చేశాడంటే, తట్మోస్ IIకి హట్షెప్సట్ ఇద్దరు అక్క అవుతుంది, ముందు పుట్టింది, కొన్ని సంవత్సరాల ముందు పుట్టింది, అక్క అవుతుంది. కానీ ఆ అక్కని ఇచ్చి పెళ్లి చేసాడనమాట. పెళ్లి చేసేసి ఇప్పుడు ఆ అక్కని పెళ్లి చేయడం వల్ల రాణికి ఇచ్చి పెళ్లి చేశాడు కాబట్టి ఈయనకి లెజిటిమసీ వచ్చిందనమాట. ఈ తట్మోస్ II అనేటువంటి వ్యక్తికి లెజిటిమసీ వచ్చింది. కాబట్టి అలాగా ఈ తట్మోస్ IIని రాజు కింద చేయడానికని ఉద్దేశించాడనమాట. హట్షెప్సట్ అనేటువంటి ఆమెకి భార్యని చేసి. ఇందులో హట్షెప్సట్ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హట్షెప్సట్ అనేటువంటి ఈమె ఒక యునీక్ పొజిషన్లో ఉంది. ఎలా అంటే తట్మోస్ మొదటికి వ్యక్తికి కూతురు, తట్మోస్ IIకి భార్య. సో ఈమె యొక్క లెజిటిమసీ ఇంకా పెరిగిపోయింది అనమాట. ఒక రాజుకి కూతురు, ఇంకొక రాజుకి భార్య. కాబట్టి ఈమె యొక్క లెజిటిమసీ, ఈమె యొక్క గొప్పతనం ఇంకా పెరిగిపోయింది అనమాట ఈ హట్షెప్సట్ అనేటువంటి ఈమెకి. కాకపోతే ఏంటంటే ఈమెకి తట్మోస్ II అనేటువంటి వ్యక్తికి, వీరిద్దరు కూడా అక్క తమ్ముళ్ళు కానీ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టలేదు. కాబట్టి ఈ హట్షెప్సట్ అన్నటువంటి ఆమెకి పిల్లల గురించినటువంటి తహతహలాడుతూ ఉండేదన్నమాట. కాబట్టి ఈమెనేమో మోషేని తీసుకున్నటువంటి ఫరో యొక్క కుమార్తె, 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది కదా, ఫరో కుమార్తె స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మోషే అక్కడ ఆమెకి దొరుకుతాడు. కాబట్టి ఈమెనేమో అన్నటువంటి అవగాహన చాలామంది క్రైస్తవ చరిత్రకారుల మధ్యలో ఉంటుందన్నమాట. ఈ హట్షెప్సట్ అనేటువంటి ఆమె మోషేని పెంచినటువంటి తల్లిగా భావిస్తారు చాలామంది. దానికి ఇంకా కారణాలు ఉన్నాయి. యాక్చువల్లీ చరిత్రను కనుక మీరు చూస్తే చాలా ఇండికేషన్స్ ఉన్నాయి ఆమె మోషేని తీసుకున్నటువంటి రాజకుమార్తె అని అనడానికి. కానీ తట్మోస్ I యొక్క కూతురు, తట్మోస్ II యొక్క భార్య అనమాట ఈమె. కాబట్టి ఆమె కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తి చరిత్రలో, ఐగుప్తు యొక్క చరిత్రలో కూడా కొంచెం మంచి
ప్రభావాన్ని ఉంచుకున్నటువంటి వ్యక్తి అనమాట ఈమె. ఈ తట్మోస్ మొదటి వ్యక్తి ఉన్నాడు చూసారా, ఇతని కాలంలోనే ఈ పీతోము, ఈ రామసేసు ఇలాంటి పట్టణాలన్నింటినీ కూడా వారు కట్టారు అన్నటువంటి అవగాహన మనకు వస్తుంది. ఎందుకంటే ఈ తట్మోస్ 1 అన్నటువంటి వ్యక్తి బహుశా ఈ తరంలో కల్లా అందరికల్లా ద గ్రేటెస్ట్ కింగ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఐగుప్తుని బాగా విస్తరించాడు ఇతను. ఐగుప్తుని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కాంకర్ చేసుకున్నాడు, ఓడించాడు. అంతేకాకుండా రాజ్యాన్ని స్థిరపరిచాడు. అంతేకాకుండా చాలా కట్టడాలు కట్టడం మొదలుపెట్టాడు అనమాట. చేతిలో మరి దాసులు ఉన్నారు కదా, చేతిలో ఇస్రాయల్ యొక్క సేవకులు ఉన్నారు కదా, కాబట్టి చాలా కట్టడాలన్నీ కట్టించడం ప్రారంభించాడు అనమాట. కాబట్టి చుట్టూ ఇస్రాయల్ యొక్క సేవకులతోటి, దాసులతోటి, బానిసలతోటి చేయిస్తున్నటువంటి వెట్టి చాకరీతోటి బోలెడు బిల్డింగ్స్ కడుతున్నాడు అనమాట. బోలెడు గొప్ప గొప్ప భవంతులు, భవనాలు వాటన్నిటిని కూడా నిర్మిస్తున్నాడు అనమాట. స్టోరేజ్ సిటీస్ని, వాటిని ధాన్యాన్ని దాచడం కోసమని పెద్ద పెద్ద పట్టణాలని కట్టిస్తా ఉన్నాడనమాట ఈ తట్మోస్ 1. తను చనిపోయిన తర్వాత తట్మోస్ 2 అన్నటువంటి వ్యక్తి రాజు అయ్యాడు. ఈ టైంలో కూడా మోషే ఇంకా చిన్నోడే, అంటే ఇంకా 40 సంవత్సరాలు రాలే. ఫరో యొక్క కోటలోనే మోషే నివసిస్తూ ఉన్నాడు. ఈ తట్మోస్ 2 అంటే హట్షెప్సుట్ యొక్క భర్త. ఈ తట్మోస్ 2 అన్నటువంటి ఈ వ్యక్తికి ఒక ఏదో జబ్బు ఉందన్నమాట, విచిత్రమైన జబ్బు ఉంది. అందుకనే ఇతను ఒక 10 సంవత్సరాలకు మించి ఎక్కువ కాలం, 12 సంవత్సరాలు రాజ్యం చేశాడు. అంతకు మించి ఎక్కువ సంవత్సరాలు రాజ్యం చేయలేదన్నమాట ఇతను. కానీ చాలా క్రూరుడు అన్నటువంటి పేరు ఇతనికి ఉంది. ఇతని తండ్రులు మరి ఏం చేశారో మనకి తెలియదు, కానీ ఇతని గురించి మాత్రం రాస్తూ కొన్ని రికార్డ్స్లో రాశారనమాట. ఏమని రాశారంటే, దేవుని తోడు నేను నా శత్రువులలో ఒక్క మగ పిల్లోడిని కూడా, లేకపోతే ఒక్క మగాడిని కూడా నేను వదలను అని రాశాడనమాట. ఇంకొకరు ఎవరో అతని గురించి రాస్తూ, కూషు యొక్క యువరాజు అయినటువంటి ఒక వ్యక్తిని తప్ప ఇక ఏ మగాడిని అతను ఓడించినటువంటి వాళ్ళల్లో వదిలిపెట్టలేదు అని అంటూ రాసుకుంటూ వచ్చారనమాట. కాబట్టి ఈ ఐగుప్తీయుల యొక్క దృష్టిలో మగవాళ్ళని చంపేయడం అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో మనకు తెలుస్తుంది. నిర్గమకాండం 1:22లో అంటాడు కదా, మగబిడ్డలందరినీ కూడా చంపేయండి అని చెప్పి. అంతేకాకుండా ముందు కూడా ఆజ్ఞిస్తారు కదా, మగబిడ్డలందరినీ చంపేయండి అని చెప్పి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ యొక్క ఆలోచనలో ఇమిడిపోయి ఉంది. అది తట్మోస్ 2 కాలంలో జరిగిందా, అంతకు ముందే జరిగిందా మనకి స్పష్టత లేదు. కానీ ఆ దినాలలో మగబిడ్డలని చంపేయడం పెద్ద విచిత్రమైనటువంటి, లేకపోతే అసంభవమైనటువంటి పని కాదనమాట. కాబట్టి తట్మోస్ 2 అన్నటువంటి వాడు ఇంత క్రూరుడు, కానీ ఏదో జబ్బు ఉండడం వలన కొంచెం యవ్వన కాలంలోనే చనిపోయాడు అనమాట. తట్మోస్ 2కి ఇంకొక బిడ్డ పుట్టాడు. హట్షెప్సట్ వల్ల కాదు, కానీ ఇంకొక ఆమె ద్వారా పుట్టాడు అనమాట. కాబట్టి అతను తట్మోస్ 3 అనమాట. ఈ తట్మోస్ 3 అనేటువంటి వాడు కేవలం 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఈ తట్మోస్ 2 చనిపోయాడు. కాబట్టి ఈ తట్మోస్ 3 అన్నటువంటి వాడు రాజు అవ్వలేడు. రాజే కానీ, పేరుకి రాజే కానీ నిజానికి అతను ఏమి చేయలేడు. 2 ఏళ్ల వయసులో ఉన్నవాడు ఏమి వెళ్తాడు. కాబట్టి అతనికి తోడుగా అతని తల్లి సింహాసనం మీద కూర్చునేదనమాట. కాబట్టి క్వీన్ హట్షెప్సట్ అనేటువంటి పేరు అక్కడి నుంచి వచ్చింది. హట్షెప్సట్ అనేటువంటి ఆమె రాణిగా అయ్యి 22 సంవత్సరాలు ఆమె ఆ ప్రాంతంలో ఐగుప్తు అంతట్లో కూడా ఏలినట్లు మనం చూడగలుగుతాం. అయితే ఇది జరగక మునుపే మోషే పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. మిద్యానికి పారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. హట్షెప్సట్ ఇంకా రాజ్యానికి రాలేదు. తట్మోస్ 2 రాజ్యం వెళ్తా ఉన్నాడు, ఇంకా చనిపోలేదు. కానీ కరెక్ట్గా ఆ టైంలో కొంచెం ముందు, తట్మోస్ 2 చనిపోవడానికి కొంచెం ముందు, హట్షెప్సట్ రాజ్యం ఏరడానికి ముందు ఇక్కడ మోషే పారిపోవాల్సి వచ్చిందనమాట మిద్యానికి. సో మిద్యానికి పారిపోయాడు. తట్మోస్ తర్వాత 2 చనిపోయాడు. తట్మోస్ 3 రాజు అయ్యాడు. వీళ్ళంతా కూడా మోషేని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హట్షెప్సట్ అయితే తల్లి కాబట్టి కొంచెం ప్రేమ ఉందేమో, కానీ ఆమెకి మోషే పైన, మిగతా వాళ్ళకి ప్రేమ లేదు మోషే అంటే. పైగా తట్మోస్ 3 ఎదుగుతున్న కొలది మోషే మీద కక్షని పెంచుకుంటా వచ్చుండొచ్చు. కాబట్టి అలాగా మోషేని చంపడానికని ప్రయత్నం చేస్తా ఉండుండొచ్చు అనమాట. చాలా సంవత్సరాలు అతను రాజ్యము ఏలినట్లు మనం చూస్తామన్నమాట. సో ఈ తట్మోస్ 3 యొక్క కాలంలో మోషే మిద్యాను నుంచి పారిపోయినట్లు మనం అర్థం చేసుకోగలుగుతాం.
సో బ్రీఫ్ చరిత్ర అనమాట, మోషే యొక్క ఇంట్రడక్షన్ వరకు రావడం కోసమని ఒక బ్రీఫ్ చరిత్ర ఇది. మరి ఈ ఫరోల్ని కనుక మనం ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఫరో 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 అనుకుంటూ రాస్తూ వచ్చాడు, కానీ మనకి మొదటి అధ్యాయం అంతట్లో నిజానికి చెప్పాలంటే ఇది ఇద్దరు ముగ్గురు ఫరోల యొక్క చరిత్ర అనమాట. ఇద్దరు ముగ్గురు ఫరోల గురించి మాట్లాడుతున్నాడు, ఒకే ఫరో గురించి కాదు ఇక్కడ రాస్తా ఉన్నది. కాబట్టి ఈ ఫరో అన్నటువంటి ఈ వ్యక్తి ఇశ్రాయేలీల్ని అణిచివేయడం కోసమని 3 రకాలైనటువంటి ప్లాన్స్ వేశాడు అనమాట. ఇశ్రాయేలీల్ని అణిచివేయాలంటే 3 రకాల ప్లాన్స్ వేశాడు. మొట్టమొదటిది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, మొట్టమొదటిది ఆ, వారిని శ్రమ పెట్టాలి అన్నటువంటి భావన కలిగి ఉన్నాడు అనమాట. 11వ వచనం చూస్తే, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా. సో శ్రమ పెట్టాలి, ఎఫ్లిక్ట్ దెమ్ అన్నటువంటిది మనసులో పెట్టుకున్నాడు అనమాట. రెండవది ఏంటంటే పట్టణాలను కట్టించుకున్నాడు అనమాట. సో ప్రాఫిట్ ఫ్రమ్ దెమ్ అన్నటువంటిది పెట్టుకున్నాడు అనమాట. ఫస్ట్ ఇది ఎఫ్లిక్ట్, తర్వాత రెండవది ఏంటంటే ప్రాఫిట్, ఆ తర్వాత మూడవది అది సరిగ్గా జరగకపోయేసరికి వీళ్ళు ఇంకా విస్తరిస్తానే ఉన్నారు కాబట్టి ఏమని అనుకున్నాడంటే లెట్ మీ ఇరాడికేట్ దెమ్, ఇంకా వాళ్ళని నాశనం చేసేద్దాం అని అనుకున్నాడు అనమాట. ఎఫ్లిక్ట్, ప్రాఫిట్ అండ్ ఇరాడికేట్ అనమాట. ఈ 3 పద్ధతులు ఫరో తన మనసులో పెట్టుకున్నాడు అనమాట, దేవుని యొక్క బిడ్డలను నాశనం చేయడం కోసమని, వాళ్ళని అణిచివేయడం కోసమని. నిజానికి చెప్పాలంటే ఈ 3 కూడా దేనికి రిఫ్లెక్టివ్గా ఉన్నాయంటే, సాతాను క్రైస్తవుల పైన కానీ దేవుని యొక్క బిడ్డల పైన కానీ పన్నేటువంటి ప్రతి పన్నాగానికి ఈ 3 సంకేతాలుగా సూచనలుగా ఉన్నాయన్నమాట. ఎలాగంటే సైతాను క్రైస్తవుల దగ్గర నుంచి క్రైస్తవులను ఎప్పుడు ఎఫ్లిక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, వాళ్ళ యొక్క పతనాన్ని బట్టి ప్రాఫిట్ అవడానికని ప్రయత్నం చేస్తాడు, లేకపోతే 2 జరగకపోతే వాళ్ళని సమూలంగా నాశనం చేసేయడానికని ప్రయత్నం చేస్తాడు. సైతానికి ఉన్నటువంటి ట్రిక్స్ అనమాట ఈ 3 కూడా. ఫరో యొక్క క్యారెక్టరైజేషన్లో మనకి ఈ 3 కనిపిస్తూ ఉంటాయి. అందుకనే చాలాసార్లు ఈ ఫరోని నిజానికి చెప్పాలంటే అపవాదితోటి కంపేర్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది. ఐగుప్తు ఎలా అయితే పాపానికి గుర్తో, ఐగుప్తు అని అన్నప్పుడు అది పాపానికి, లేకపోతే పాపం ఉండేటువంటి ప్రదేశానికి, లేకపోతే పతనానికి, శాపానికి గుర్తో, మరి ఐగుప్తు పైన రాజు అంటే ఎవరు? ఫరో. మరి శాపాని పైన, మరణం పైన రాజు అంటే ఎవరు? సాతాన్ అనమాట. సో ఐగుప్తు ఎలాగైతే మరణానికి గుర్తో, ఫరో అలాగా సాతానికి గుర్తు కింద మనకి కనిపిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీలని ఈ ఫరో చేసినటువంటి ఈ 3 పనులు ఏంటంటే, వాళ్ళని శ్రమ పెట్టడానికి ప్రయత్నం చేశాడు, వాళ్ళ దగ్గర నుంచి ప్రాఫిట్ చేసుకోవడానికని ప్రయత్నం చేశాడు, వాళ్ళని సమూలంగా నాశనం చేసేయడానికని ప్రయత్నం చేశాడు. ఈరోజు ఒక లెసన్ మనకేంటంటే, ఈ 3 తప్ప సైతాను దగ్గర సాధారణంగా ఎక్కువ అమ్యునిషన్ లేదనమాట. మన మీద వేయడం కోసమని అపవాదికి ఎక్కువ బాంబులు లేవు, ఈ 3 ఉన్నాయి. అయితే వాడు ఏం చేస్తాడంటే మనల్ని శ్రమ పెడతాడు, మనల్ని బాగా శ్రమ పెట్టి మన యొక్క విశ్వాసాన్ని ప్రక్కన పెట్టడానికని ప్రయత్నం చేస్తాడు. ఆది సంఘం కాలంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, అపోస్తుల కార్యాలని కలిసి ధ్యానిస్తున్న వారికి ఈ విషయాలు గుర్తుంటాయి. ఆది సంఘం కాలంలో కూడా మొట్టమొదటిగా వాడు ఏం చేశాడంటే సంఘాన్ని శ్రమ పెట్టడానికని ప్రయత్నం చేశాడు. శిష్యులను అపోస్తుడైన పేతురుని, యోహానుని చెరసాలలో పెట్టించాడు. వాళ్ళని శ్రమ పెట్టడానికని ప్రయత్నం చేశాడు. వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు వదిలేస్తారేమో, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడనమాట, వాళ్ళ విశ్వాసాన్ని శోధించాడనమాట. వాళ్ళు వదిలేస్తే వాడు మేలు పొందుతాడు దాన్ని బట్టి. హీ వాంటెడ్ టు ప్రాఫిట్ అవుట్ ఆఫ్ దాట్. ఎందుకంటే వాళ్ళు కనుక వదిలేశారంటే వాడికి ఎంత ప్రాఫిట్టో. క్రైస్తవులు కొంతమంది పతనం అవుతూ ఉంటారు. ఈ మధ్యన చాలా పెద్ద పెద్ద క్రైస్తవులు, కొంతమంది మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి విశ్వాసులైనటువంటి వ్యక్తులు కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాల్లో పతనమైనట్లు మనం చూస్తున్నాం. శారీరకంగా పతనం అయిపోయారు, తమ యొక్క నాయకత్వపు బాధ్యతలని కోల్పోయి వాళ్ళు అయితే అశ్లీలమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడమో, లేకపోతే అశ్లీలతని సపోర్ట్ చేయడమో ఒక రకంగా, కాకపోతే ఇంకొక రకంగా కొన్ని పనులు చేస్తూ వారు సంఘం యొక్క దృష్టిలో కానివ్వండి, లోకం యొక్క దృష్టిలో కానివ్వండి, వాళ్ళు పడిపోయారు. ఎప్పుడైతే ఇంత పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తులు పడిపోతారో వాళ్ళతో పాటు కొంతమంది నమ్మకస్తులను కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అదే సమస్య అనమాట. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు పడిపోతూ ఉంటారో వాళ్ళు కొంతమందిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. వాళ్ళు కూడా కొంతమందిని పతనం అయిపోవడానికి కారకులు అవుతూ ఉంటారు. అందుకని దేవుడు మనల్ని ప్రత్యేకించి మన విశ్వాసాన్ని పరీక్షించుకోమంటాడు. అది మనకు ఒక్కళ్ళకే మేలు కోసం కాదు, పక్కన వాళ్ళకి మేలు కూడా. మనం ఏం చేస్తున్నాం, మన యొక్క విశ్వాసము బట్టి, లేకపోతే మన యొక్క కార్యాలు కానీ, లేకపోతే మన యొక్క జీవితం కానీ, అది ఇతరులకు ప్రాఫిట్ అయ్యేటట్టు ఉంటుంది, సైతానికి ప్రాఫిట్ అయ్యేటట్టు ఉండకూడదు. ఒకవేళ
ఇశ్రాయేలీలు గనక అణిచివేయబడి వాళ్ళు దేవునిని నిరాకరించారంటే సైతానికి ప్రాఫిట్ అనమాట అది. ఎందుకంటే దేవుడిని నిరాకరించారు వీళ్ళు, దేవుడిని విసర్జించేటట్టు వాళ్ళందరినీ చేశాను అని కాలర్ ఎగరేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఒక క్రైస్తవుడు పతనం అయిపోయాడంటే, ఒక క్రైస్తవుడు విశ్వాసంలో నుంచి దిగిపోయాడంటే సైతానికి ఘనత అనమాట అది చెప్పాలంటే. వాడు కాలర్ ఎగరేసుకోవచ్చు. కానీ అదే ఒక క్రైస్తవుడు నిలకడగా నిలబడ్డాడంటే దేవునికి మహిమ అనమాట. మనము మన జీవితంలో ఎప్పుడైనా సరే వి ఈదర్ గివ్ గ్లోరీ టు గాడ్ ఆర్ వి గివ్ గ్లోరీ టు ద డెవిల్. ఈ రెండిట్లకే, ఇంకా మరలా వేరేది లేదు. మధ్యలో మిడిల్ గ్రౌండ్ అంటూ లేదు, న్యూట్రల్ గ్రౌండ్ అంటూ లేదనమాట. అయితే దేవుని పక్షాన్ని ఉంటాం, లేకపోతే అపవాది పక్షాన్ని ఉంటాం. అయితే దేవునికి మహిమనిస్తాం, లేకపోతే అపవాదికి మహిమనిస్తాం. ఫరో దేనికి మనకి ఫరో మనకి ఏం చూపిస్తున్నాడంటే, అపవాది యొక్క పన్నాగాలలో ఒకటేంటంటే హీ ట్రైస్ టు ప్రాఫిట్ అవుట్ ఆఫ్ అస్. మన యొక్క పతనాన్ని చూసి వాడు మేలు పొందడానికని ప్రయత్నం చేస్తాడనమాట. ఇక్కడ ఫరో ఏం చేశాడంటే వీళ్ళ యొక్క కాయ కష్టం చేత, వీళ్ళ యొక్క వెట్టి చాకిరి చేత, వీళ్ళ యొక్క బానిసత్వం చేత ఐగుప్తుకి స్థావరాలు కట్టించాడు, ఐగుప్తుకి కోటలు కట్టించాడు, ఐగుప్తుకి రకరకాలైనటువంటి మేడలు మిద్దెలు కట్టించాడు, ఐగుప్తుకి అన్ని రకాలైనటువంటివి కట్టించాడు అనమాట. హీ ట్రై టు ప్రాఫిట్ అవుట్ ఆఫ్ దేర్ మిజరీ. వాళ్ళ యొక్క బాధలో నుంచి ఇతను మేలు పొందడం కోసమని ప్రయత్నం చేశాడు. అది ఫరో యొక్క పని అన్నమాట. ఒకవేళ పేతురు కానీ యోహాను కానీ వాళ్ళు విశ్వాసాన్ని వదిలేసి ఉంటే, వాళ్ళు కనుక త్యజించుంటే దేవుణ్ణి, అపవాదికి అది ఘనత వచ్చుండేది. అప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులలో ఇద్దరు ప్రముఖమైనటువంటి శిష్యులు, పేరు పొందినటువంటి శిష్యులు శ్రమని తట్టుకోలేక వారు ఆయనని వదిలిపెట్టేశారు. కాబట్టి ఈ వార్త ఎంత సత్యము అని ఉండేవాళ్ళమంట అందరూ కూడా. చాలామంది క్రైస్తవ్యాన్ని నిరాకరించేటువంటి వ్యక్తులకి, చాలామంది అపాలజిస్ట్స్, క్రైస్తవులు చెప్పేటువంటి జవాబు ఏంటంటే, వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, క్రైస్తవులు ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని చూడండి, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి అపోస్తులని చూడండి. 12 మంది అపోస్తులలో కనీసం 11 మంది చరిత్ర ప్రకారం కానీ, లేకపోతే మనకి తెలిసినటువంటి సంస్కృతి ప్రకారం కానీ, కల్చర్ ప్రకారం కానీ కనీసం 11 మంది వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. పౌలుని తర్వాత ఇంకా తెలిసినటువంటి చర్చ్ ఫాదర్స్ని కలుపుకుంటే అనేక మంది హతసాక్షులు అయిపోయారు. ఎందుకు హతసాక్షులు అయిపోయారు? నిజంగా క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని కనుక వీళ్ళు తమ కళ్ళతోటి చూడకపోతే, క్రీస్తు యొక్క తిరిగి లేచినటువంటి ఆ యొక్క శరీరాన్ని కనుక, మహిమ శరీరాన్ని కనుక వీళ్ళు చూచి ఉండకపోతే తమ ప్రాణాలను అప్పగించేవాళ్ళ? వీరు కట్టుకథలు కట్టి ఉంటే తమ ప్రాణాలను అప్పగించేవాళ్ళ? ఒకవేళ యేసుప్రభు యొక్క శరీరాన్ని వీళ్ళు కనుక ఆ సమాధిలో నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కట్టుకథ కల్పించినట్లు ఇంకెక్కడో పాతి పెట్టేశారు అనుకోండి, రేపొద్దున వాళ్ళని శ్రమ పెట్టడానికి ప్రధాన యాజకులు వచ్చారనుకోండి, ప్రాణం తీసేయడానికి రెడీగా ఉంది, కత్తి మెడ మీద ఉంది, అబద్ధం కోసం ప్రాణాలని కోల్పోతారా? కోల్పోయి ఉండేవాళ్ళు కాదు కదా. చాలామంది క్రైస్తవులు ఒక స్ట్రాంగ్ రీజన్ కింద భావిస్తారనమాట. ఏంటి? ఆది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు తాము ఏది నమ్మారో దానికోసమని తమ ప్రాణాన్ని వారు విడిచిపెట్టారు కాబట్టి తాము నమ్మినది నిజము. ఒకవేళ వాళ్ళల్లో ఒక్క వ్యక్తి పడిపోయినా సరే, పునరుద్ధానం లేదు బాబు, నేను యేసుప్రభువుని అంగీకరించట్లేదు బాబు అని చెప్పి ఒక్క వ్యక్తి విశ్వాసంలో నుంచి బయటికి వెళ్ళిపోయినా సరే, అది దేవుని నామానికి ఎంత అవమానము. ఈనాడు ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించేవాడు అనమాట దాన్ని. నువ్వు 10 కారణాలు ఇచ్చావు, కానీ ఈ 11వాడు పారిపోయాడు కదా, ఈ 11వాడు వదిలేశాడు కదా, ఈ 11వాడు పుష్ చేయబడినప్పుడు యేసుప్రభు యొక్క పునరుద్ధానం అబద్ధమని చెప్పాడు కదా అని ఉండేవాళ్ళు. ఒక్క వ్యక్తి కూడా వదిలిపెట్టలేదు కాబట్టి దుష్టుడు నష్టపోయాడు అనమాట. ప్రియులారా, అందుకనే దుష్టుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు, దుష్టుడు మనల్ని శ్రమ పెడుతున్నప్పుడు, మనల్ని అణిచివేయడానికని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం దేవుని వైపు తిరిగి దేవుని వైపు మనం మొరని పెట్టాలే తప్ప, మనం చేతులెత్తేసి దేవుని మీద కంప్లైంట్ చేస్తూ దేవుని మీద విశ్వాసాన్ని వదిలిపెట్టుకునే వాళ్ళగా మనం ఉండకూడదు. ప్రారంభ దశలో ఇశ్రాయేలీయులు అది చేశారు. అందుకనే దేవుడు వాళ్ళ యొక్క మొరని విని మరీ మోషే దగ్గరికి వచ్చాడు. ఇంకొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వచ్చి అంటున్నాడు అనమాట,
నా జనులు ఐగుప్తులో పెడుతున్నటువంటి కేకలు బొబ్బలు నేను విన్నాను, వారి యొక్క మొర నేను ఆలకిస్తున్నాను అని అన్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు దేవునిని ప్రశ్నించడం మానేసి దేవుని వైపు చూస్తున్నారన్నమాట. సరి అయిన అవగాహన లేదు, కానీ దేవుని వైపు చూస్తున్నారు. దురదృష్టం ఏంటంటే కొంతకాలం అయిన తర్వాత దేవుని దగ్గర నుంచి వాళ్ళకి ప్రావిజన్స్ రావడం మొదలుపెట్టినప్పుడు, దేవుడు వాళ్ళకి సమస్తం ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు ఆ విశ్వాసం వాళ్ళకి ఇంకా మిగల్లే. ఎప్పుడైతే ఏదీ లేదో దేవుని దగ్గర నుంచి అణిచివేయబడుతున్నారో దేవుణ్ణి వాళ్ళు రక్షకుడి కింద చూశారు. కానీ ఎప్పుడైతే దేవుడు వాళ్ళని రక్షిస్తున్నాడో, వాళ్ళని కాపాడుతున్నాడో, ఇంకా కావాలి ఇంకా కావాలని వాళ్ళు గ్రీడీనెస్ అంటారు కదా, దురాశకి వాళ్ళు గురైనట్లు మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఒకరి తర్వాత ఒకరు అరణ్యంలో వారు రాలిపోయారు. దుష్టుడు చేసేటువంటి ఈ పద్ధతులు, ఒకటి ఎఫ్లిక్ట్ చేస్తాడు. ఫరో ఎలా అయితే ఇశ్రాయేలీయుల్ని అణగద్రొక్కాలని ప్రయత్నం చేశాడో, శ్రమ పెట్టాలని ప్రయత్నం చేశాడో అలాగా. రెండవది, మన దగ్గర నుంచి వాళ్ళు ప్రాఫిట్ అవడానికని ప్రయత్నం చేస్తారు. మూడవది ఏంటంటే, ఈ రెండు జరగకపోతే ఇంకా ఏకంగా సమూలంగా నాశనం చేసేయడానికనే ప్రయత్నం చేస్తారనమాట. 15వ వచనం చూస్తే, మొదటి అధ్యాయంలో ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకునీయుడి అని వారితో చెప్పాను. ఆడదైతే ఆమె సొసైటీలోకి వస్తే ఐగుప్తీయులు చూసామని పెళ్లి చేసుకోవచ్చు. ఆమె అందంగా ఉందంటే ఐగుప్తీయులు పెళ్లి చేసుకోవచ్చు. అందంగా లేదంటే అమ్మేయచ్చు ఎవరికైనా. ఆ కల్చర్ గురించి చెప్తున్నా. మగవాడు ఉన్నాడు అనుకోండి, ఏమో వాడు రేపొద్దున యుద్ధం చేస్తాడేమో, రేపొద్దున కండలు పెంచి మీదకి వస్తాడేమో, రేపొద్దున ఏదో రెవల్యూషన్ తీసుకొని వస్తాడేమో. ఆ అమ్మాయి అయితే అణిగిమణిగి ఉంటుంది. కాబట్టి ఆడదాన్ని పెంచండి, ఆడదాన్ని పుట్టనివ్వండి, మగాడైతే చంపేయండి. ట్రై టు ఇరాడికేట్ అనమాట. బలహీనమైన వారిని నాశనం చేయడానికని ప్రయత్నం చేయడు, కానీ బలవంతులైనటువంటి వ్యక్తులని నాశనం చేయడానికని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దుష్టుడు హీ హ్యాజ్ హిజ్ ఐస్ ఆన్ అస్, మన మీద తన కనులు ఉంచి ఉంటాడనమాట ఎప్పుడు కూడా దుష్టుడు. అందుకనే యాకోబు కూడా అంటాడనమాట, వాక్యం బోధిస్తున్నటువంటి మీరు రెట్టింపు శిక్షకి పాత్రులు అవుతారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు రెట్టింపు శిక్షకి పాత్రులు అవుతారు? మన మీద దుష్టుని యొక్క కన్ను ఉంది. ఆ కన్ను ఉంది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా లేకుండా మనం గనక ఇష్టమైనటువంటి పనులు చేసామంటే దేవుని నామానికి మరల అపకీర్తి తీసుకొని వస్తాం. కాబట్టి ప్రియులరా, ఫరో ఏం ప్రయత్నం చేశాడంటే, హీ ట్రై టు ఇరాడికేట్, ఎఫ్లిక్ట్, ప్రాఫిట్ అండ్ ఇరాడికేట్. ఇశ్రాయేలీల్ని ఈ మూడు పనులకు, ఈ మూడు విషయాలకి గురి చేసి వాళ్ళని చంపేయడానికని ప్రయత్నం చేశాడనమాట. వీటి మధ్యలో దేవుని చిత్తం బయలుపడుతుంది. ఎప్పుడైతే దుష్టుడు మనల్ని బాగా హింసించడానికని ప్రయత్నం చేస్తున్నాడో, బాగా అణగద్రొక్కడానికని ప్రయత్నం చేస్తున్నాడో, అకస్మాత్తుగా దేవుని యొక్క చిత్తము అప్పుడే బయలుపడుతుంది అనమాట. వెయిట్ చేయాలన్నమాట దేవుని యొక్క చిత్తం కోసమని. ఎక్కడో ఏంటో తెలియనటువంటి విధంగా రాశాడనమాట. మొదటి వచనం కనుక, 2వ అధ్యాయం మొదటి వచనం కనుక చూస్తే, పేర్లు రాయలే ఫస్ట్, తర్వాత రాసుకుంటూ వస్తాడు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనిను. ఏంటా ఆమె పేరు, ఏంటి ఈయన పేరు రాయలే. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉన్నట్టు చూచి 3 నెలలు వాని దాచెను. ఎవరిని కన్నాడు రాయలే. తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. రాయలే. తండ్రి పేరు రాయలే, తల్లి పేరు రాయలే, అక్క పేరు రాయలే, బిడ్డ పేరు రాయలే. అహరోను గురించి అసలు ప్రస్తావనే రాలే. ఫ్యామిలీ గురించి ఇంపార్టెన్స్ లేదనమాట ఇక్కడ. ఎందుకు ఫ్యామిలీ గురించి ఎందుకు ఇంపార్టెన్స్ లేదు, పేర్లు ఇక్కడ ఎందుకు రాయలే, తర్వాత రాసుకుంటూ వచ్చాడు. ఏమి పేరు యోకేబెద్ అని, ఆయన పేరు అమ్రామ్ అని, తర్వాత అహరోన్ని ఇంట్రడ్యూస్ చేశాడు, ఆ తర్వాత మిరియామ్ని ఇంట్రడ్యూస్ చేశాడు, కుటుంబం అంతటిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఎక్కడెందుకు రాయలే? కారణం ఏంటంటే దేవుని చిత్తము కొన్నిసార్లు ఎలా వస్తుందంటే అన్నోన్ విధంగా వస్తుంది అనమాట. పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వ్యక్తులు. ఇప్పుడైతే మనకి అమ్రాము యోకేబెద్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడైతే మోషే అంటే మోషే అని అంటాం అనమాట. ఇప్పుడైతే అహరోన్ అంటే ఓ అహరోనా, మిరియామ్ అంటే ఓ మిరియామా, ఇప్పుడైతే తెలుసు. కానీ మోషే పుట్టక మునుపు వీళ్ళెవరో
దేవర్ నోబడి. వాళ్ళకి ఒక పేరు లేదు, ఒక అంతస్తు లేదు, ఒక స్థాయి లేదు, ఒక హోదా లేదు. ఒకటే ఐడెంటిటీ ఏమన్నా ఉందంటే లేవి యొక్క కుమారులు, లేవి యొక్క కుమార్తె, అంతే. అంతకు మించి వేరే ఐడెంటిటీ ఏమి లేదనమాట. అన్నోన్ పీపుల్, ఎక్కడో కార్నర్లో మూలలో ఉంటున్నటువంటి అన్నోన్ పీపుల్, సామాన్యమైనటువంటి వ్యక్తులు, అకస్మాత్తుగా వారిలో నుంచి దేవుడు ఇశ్రాయేల్ని రక్షించడం కోసమైన ఒక వ్యక్తిని బయటికి తీసుకుని వచ్చాడనమాట. ఎలా అయితే యూదా గోత్రంలో పుట్టినటువంటి యోసేపుకి, అదే యూదా గోత్రంలో పుట్టినటువంటి మరియకి ఎక్కడో మూల పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వ్యక్తులు అనమాట. ఎంత పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వ్యక్తులంటే వాళ్ళు కేవలం ఒక పాకని మాత్రమే సంపాదించుకోగలిగారనమాట ఆ రాత్రి వాళ్ళు పడుకోవడం కోసం అని చెప్పి. వాళ్ళకి ఉండడానికి చోటు లేనటువంటి వ్యక్తులు అనమాట. డబ్బులుంటే కాసులుంటే ఇచ్చి ఒక గదిని అద్దెకు తీసుకునేవాళ్ళు, కానీ ఆ పరిస్థితిలో లేరనమాట వాళ్ళు. అంత బీద కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి యేసు ప్రభుని లోకంలోనికి తీసుకొని వచ్చి ప్రపంచాన్ని రక్షించాడు దేవుడు. దేవుని యొక్క కార్యము ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదన్నమాట. అందుకనే మోషే చాలా చక్కగా పేర్లు కూడా మెన్షన్ చేయకుండా రాస్తున్నాడు. లేవీడు ఒకడు ఉండెను, లేవి కుమార్తె దగ్గరికి వెళ్ళెను, ఒక కుమారుణ్ణి కనెను, వాని అక్క చూచుచుండెను, అంతే. పేర్లు రాయలేదన్నమాట. ఎందుకంటే పేరు లేనటువంటి, ఏమీ ఘనత లేనటువంటి వ్యక్తులు అక్కడ నుంచి ఒక మోషేని తీసుకొని వచ్చాడు. పిల్లరా, దేవుని యొక్క కార్యాలు ఇలాగే ఘనంగా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. కరెక్ట్గా అదే టైంలో దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఈయన జమ్ముపెట్టులో మోషేని పెట్టి అలా వదిలిపెట్టేస్తే నైలు నది తీరాన్న, ఆ నైలు నది తీరం దగ్గరికి స్నానం చేయడం కోసమని కరెక్ట్గా అదే టైంకి రాణిగారు వచ్చారు. రాణిగారు వచ్చినటువంటి కరెక్ట్గా అదే టైంకి ఈ పిల్లోడు ఈమెను కేకలా వేసాడేమో బహుశా. అందుకని ఆ జమ్ము పెట్టెలోనికి ఏంట్రా ఇది అని ఆ జమ్ము పెట్టి దగ్గరికి వెళ్ళి తీసుకుని రమ్మంటే అందులో హెబ్రీడ్ అనేటువంటి బిడ్డ. ఆ హెబ్రీడ్ అయినటువంటి బిడ్డని చూసిన తర్వాత హెబ్రీడ్ అయినటువంటి బిడ్డని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే సున్నతి పొందుతారు కదా వాళ్ళు చిన్నప్పుడే. ఆ హెబ్రీడ్ అనేటువంటి బిడ్డని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంటికి తీసుకుని వచ్చి పెంచడానికని ఆమెకి ఇష్టం వచ్చింది. అందుకనే ఐగుప్తు యొక్క చరిత్రలో ఈ హట్షెప్సడ్ అనేటువంటి ఆమె గురించి షీఈస్ ద మదర్ ఆఫ్ లవ్ అని పిలుస్తూ ఉంటారనమాట. ఆమె ఒక చోట రాస్తుందనమాట, నాకు నా దేశం కాని వాళ్ళ ప్రజల పట్ల నాకు అమితమైనటువంటి ప్రేమ ఉంది అని రాసుకుంటూ వస్తుంది అనమాట తను రాణిగా ఉన్నటువంటి దినాలలో. బహుశా ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతుందేమో, మనకు తెలియదు, కానీ ఇండికేషన్స్ అయితే అలా ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తి టైంలో మోషే రావడం కోసమని దేవుడు కరెక్ట్గా అంతా కూడా సెట్ చేసి ఉంచాడు అనమాట. మోషేని ఫరో దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఫరో దగ్గర ఏమేం జరుగుతుందో, ఫరో యొక్క కోటలో ఏం జరుగుతుందో, ఫరో ఏ టైంలో ఎక్కడ ఉంటాడో, ఫరో యొక్క షెడ్యూల్ అంతా మోషేకి తెలియాలి. ఐగుప్తు యొక్క సకల విద్యలు మోషేకి తెలియాలన్నమాట. తెలియాలంటే మోషే అక్కడికి వెళ్ళాలి. మోసెస్ షుడ్ హ్యావ్ యాక్సెస్. దేవుని ప్రణాళిక మనకి ఆది కాండంలో కానివ్వండి, నిర్గమకాండంలో కానివ్వండి, మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి చెప్పాలంటే ప్రతి గ్రంథంలో కూడా దేవుడు ఎలాగా బిహైండ్ ద సీన్స్, వెనక ఉండి ప్రతిదీ నడిపిస్తూ ఉంటాడో మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకనే రవి జకరియాస్ అంటాడు అనమాట, గ్రాండ్ వీవర్ అని చెప్పి దేవుడు గురించి. రవి జకరియాస్ పతనమే ఉండొచ్చు, కానీ ఆ టైటిల్ మాత్రం దేవునికి కరెక్ట్, యాప్ట్, గ్రాండ్ వీవర్. ఆయన చాలా అద్భుతంగా ప్రతిదీ అలుతూ ఉంటాడు అనమాట. యోసేపుకి ఒక మనిషి, ఒక గొప్ప కుటుంబంలో ఎలాగ మేనేజ్ చేయాలి, డబ్బులు ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి, కఠినమైన వ్యక్తులతోటి పనులు ఎలా చేయించాలో నేర్చుకోవాలి, సాధువైనటువంటి సాత్వికుడైనటువంటి చిన్నవాడైనటువంటి యోసేపు ఇవన్నీ నేర్చుకోవాలంటే అతను పోతీఫర్ ఇంటిలో బానిసగా వెళ్ళాలి, చెరసాలలో అధికారిగా వెళ్ళాలి, చెరసాలలో కొంచెం టాప్లోకి వెళ్ళాలి. రెండూ చేశాడు దేవుడు. ఆ పద్ధతుల ద్వారా యోసేపుకి తర్వాత భవిష్యత్తులో మేలును తీసుకుని వచ్చాడు. మోషే ఒక ధర్మశాస్త్రాన్ని రాయాలంటే, ఒక దేశాన్ని పరిపాలించడం కోసమని ఏ న్యాయం అయితే ఉండాలో ఆ న్యాయాన్ని రాయాలంటే, ఆ చట్టాన్ని రాయాలంటే, ఆ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ కంట్రీ ఆ దినాలలో, ఆ కంట్రీ మొత్తం రూలర్షిప్కి యాక్సెస్ ఇచ్చేసాడు దేవుడు.
ఆ కంట్రీ యొక్క, ఆ దేశం యొక్క మొత్తం చదువుకి యాక్సెస్ ఇచ్చేశాడు దేవుడు. అందుకనే అంటాడు కదా, సకల విద్యల్లో కూడా, ఐగుప్తు యొక్క సకల విద్యల్లో కూడా ప్రావీణ్యతను సంపాదించాడంట. జస్ట్ పాస్ కాదు, ప్రావీణ్యతను సంపాదించాడంట మోషే. ఎందుకు? కారణం ఏంటి? భవిష్యత్తులో ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం రాయాలి, ఇశ్రాయేల్ని ఒక దేశం కింద స్థాపించాలి. ఇశ్రాయేల్ని ఒక దేశం కింద స్థాపించాలంటే ఒక దేశం ఎలా నడుస్తుందో నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళాడు అనమాట, బెస్ట్ యూనివర్సిటీకి తీసుకెళ్ళాడు అనమాట. ఆ దినాల్లో ఐగుప్తు కన్నా టాప్ కంట్రీ ఇంకొకటి లేదు. ఒక దేశం ఎలా నడిపించాలి అని అంటే బహుశా అన్నిటికన్నా బాగా నడుస్తున్నటువంటి దేశానికి వెళ్ళి నేర్చుకోవడం మంచిది. ఒక కంపెనీ ఎలా నడుస్తుందంటే బెస్ట్ కంపెనీకి వెళ్ళి నేర్చుకోవడం మంచిది. అలాగా మోషేని ఐగుప్తు దగ్గరికే తీసుకెళ్ళాడు, ఐగుప్తు సింహాసనానికి తీసుకెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు యాక్సెస్ ఇచ్చాడు అనమాట. జరిగే ప్రతి పనికి యాక్సెస్ ఇచ్చాడు దేవుడు. ఎంత యాక్సెస్ ఇచ్చాడంటే రానున్న దినాల్లో మనం నేర్చుకుంటాం, రానున్న దినాల్లో మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తు మీదకి పంపించిన ప్రతి తెగులు కూడా ఐగుప్తీల యొక్క ఒక దేవత మీద దేవుడు ఇస్తున్నటువంటి తీర్పు. అది నైలు నదిని ఎర్రగా మార్చేయడం కానివ్వండి, అది దోమలను మిడతలను రప్పించడం కానివ్వండి, అవి పేళ్లను రప్పించడం కానివ్వండి, అవి కప్పల్ని రప్పించడం కానివ్వండి, ఏదేమైనప్పటికీ కూడా ప్రతిదీ కూడా ఒక్కొక్క ఐగుప్తు దేవునికి లేకపోతే దేవతకి దేవుడు ఇస్తున్నటువంటి తీర్పు అనమాట. వాళ్ళకి ప్రతి జంతువు మీద ఒక దేవత ఉందన్నమాట, వాళ్ళకి ప్రతి జంతువు మీద. తర్వాత ఆ సెక్షన్లోనికి వచ్చినప్పుడు ఫోటోలతో సహా చూపిస్తాను మీకు. ప్రతి జంతువు మీద వాళ్ళకు ఒక దేవత ఉంది. దేవుడు ఆ దేవతలకి తీర్పు తీరుస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ 40 సంవత్సరాలు మోషే ఐగుప్తుల యొక్క సకల దేవతల్ని జ్ఞాపకం చేసి నేర్చుకున్నాడో, సకల దేవతల గురించి, వారి చరిత్రల గురించి, వారి యొక్క గొప్పతనం గురించి నేర్చుకున్నాడో ఈ 40 సంవత్సరాలు, ఇప్పుడు మరలా వచ్చిన తర్వాత ఐగుప్తుకి ఈ దేవతలు చిటుకులో దేవుని యొక్క సన్నిధిలో నాశనమైపోవడం చూస్తున్నాడు. ఈ దేవతలు దేవునికి తిరుగు చెప్పలేకపోవడం చూస్తున్నాడు. ఈ దేవతలు దేవుని దగ్గర చిత్తుగా ఓడిపోవడం చూస్తున్నాడు. అప్పుడు మోషేకి దేవుని మీద గౌరవం పెరుగుతూ ఉందన్నమాట. అందుకనే నిర్గమాకాండం 32వ అధ్యాయంలో అంటాడు, నిన్ను చూడాలి నేను, నువ్వెవరో నేను బాగా తెలుసుకోవాలని ఉంది. ఐ వాంట్ టు సీ యూ గాడ్. ఎందుకు అప్పటిదాకా ఎందుకు ఆ తాపత్రయం లేదు? ఎందుకంటే అప్పుడు గ్రహించాడనమాట, అంత గ్రహిస్తూ వచ్చాడనమాట. అంచెలంచెలుగా దేవుని యొక్క శక్తిని చూసుకుంటూ వచ్చాడనమాట. ఓ కప్పల దేవుడు ఈ దేవుడి దగ్గర సాటి కాదనమాట. ఓ నైలు నదిని పాలించే దేవుడు ఈ దేవుడి దగ్గర సాటి కాదనమాట. ఓ పేళ్ళుని తెప్పించే దేవుడు ఈ దేవుడి మీద సాటి కాదనమాట. చివరికి మరణం పైన ఉన్నటువంటి దేవుడు కూడా ఈ దేవుడికి సాటి కాదనమాట. ఒకదాని తర్వాత గ్రహించుకుంటూ వెళ్ళి, అబ్బా, ఐగుప్తు యొక్క ఏ దేవుడు ఈ దేవుడికి సాటి కాదు. చరిత్ర ఏం చెప్తా ఉంటుందంటే, తర్వాత మోషే ఇశ్రాయేల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక ఫరో ఐగుప్తు మీద పరిపాలన చేయడం మొదలుపెట్టాడనమాట. అమెన్హోటెప్ III అన్నటువంటి వ్యక్తి, అతడు అతని కుమారుడు, వీళ్ళిద్దరూ చాలా రిలీజియస్ రిఫార్మ్స్ తీసుకొచ్చారనమాట ఐగుప్తులో. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక మేజర్ రిలీజియస్ రిఫార్మ్ ఏంటంటే ఐగుప్తు యొక్క దేవుళ్ళన్నీ వేస్ట్ అని అన్నారనమాట. ఐగుప్తు యొక్క దేవుళ్ళన్నీ వేస్ట్ అని అంటూ ఒక తెలియని దేవుడిలాగా ఒక దేవుడికి వాళ్ళు పూజించడం మొదలు పెట్టారనమాట. ఆ దేవుడి గురించి ఏమన్నారంటే, వాళ్ళు రాసినటువంటి రచనల్లో ఏమని కనిపిస్తూ ఉంటుందంటే, ఈ దేవుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడి నుంచి వస్తాడు, ఏం చేయాలంటే చేస్తాడు, ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళాలంటే అక్కడికి తీసుకుని వెళ్తాడు. హీ హ్యాస్ టోటల్ కంప్లీట్ ఫ్రీడమ్. ఏ దేవుడో తెలియదు వాళ్ళకి. కానీ రాశాడనమాట. ఎందుకంటే యెహోవా అన్నటువంటి పేరు కూడా వాళ్ళకి తెలియదు అప్పుడు దాకా. ఐగుప్తీలకి, ఇశ్రాయేలీలకే తెలియదు. నీ పేరేంటి అని మోషే అడిగినప్పుడు ఇశ్రాయేలీల దగ్గరికి మోషే రాకమునుపు నేను ఉన్నవాడును అనువాడును అని అన్నాడే కానీ నా పేరు యెహోవా అని చెప్పలే. ఆ తర్వాత 32వ అధ్యాయంలో యెహోవాను నామమును బయలుపరిచెను అని అంటూ మనకి తెలుస్తుంది అక్కడ. అప్పటిదాకా దేవుని యొక్క పేరు తెలియదు. అటు ఐగుప్తుల్లో కానీ ఇటు ఇశ్రాయేల్లో కానీ దేవునికి అంటూ ఒక పేరు ఉందని చెప్పి, లేకపోతే యెహోవాని సంబోధించవచ్చని, ఆయన్ని లార్డ్ బేసికలీ యెహోవా అంటే అలా సంబోధించవచ్చని తెలియదు అనమాట, ఎవరికి ఆయన గురించి తెలియదు. కాబట్టి ఈ పేరు లేని దేవుడు అన్నటువంటి పేరు అనమాట ఆయనకి. ఒక దేశంనే పవర్ఫుల్ దేశాన్ని దేవుడు మోకాళ్ళ మీదకి తీసుకుని వచ్చాడు అనమాట, తన ప్రజల్ని బయటకు తీసుకుని రావడం కోసమని. ఫరో
ఎఫ్లిక్ట్ చేద్దాం అనుకున్నాడు, అణిచివేద్దాం అనుకున్నాడు, నశింపజేద్దాం అనుకున్నాడు. ఫరో మేలు పొందుదాం అనుకున్నాడు. ఫరో సమూలంగా నాశనం చేసేద్దాం అనుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఈ మూడు కూడా ఆ దినాలలో ఐగుప్తుకు జరిగాయి. ఎన్నడూ వినని విధంగా, ఎన్నడూ కనని విధంగా, ఏ దేశము నాశనం అవ్వని విధంగా ఐగుప్తు నాశనం అయిపోయింది. 9 తెగుళ్ళు వచ్చాయి వరుసగా, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. కుళ్ళిపోయింది దేశము, కృషించిపోయింది దేశము, భయంకరంగా తయారైంది దేశము. అది చాలదన్నట్టు 10వ తెగులు వచ్చింది. జ్యేష్ఠ కుమారులు చచ్చిపోయారు. ముఖ్యమైనటువంటి కుమారులందరూ చచ్చిపోయారు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ పోయారు. సడన్గా దేశంలో కొరత వచ్చేసింది. అది చాలదన్నట్టు అకస్మాత్తుగా 10 లక్షలకు పైగా ఒకేసారి బానిసలందరూ కూడా తుర్రుమని వెళ్ళిపోయారు అనమాట దేశంలో నుంచి. ఒక్కసారే దేశం చతికిలబడిపోయింది. ఎవరిని నాశనం చేయడానికని ప్రయత్నం చేశాడు ఫరో, ఎవరు నాశనం అయ్యారు చివరికి. ఎవరి దగ్గర నుంచి మేలు పొందుదాం అని అనుకున్నాడు ఫరో, ఎవరు మేలు పొందారు చివరికి? ఎందుకంటే ఈ కార్యమంతా చేసిన తర్వాత కీర్తనల గ్రంథం వరకు కూడా మనం చూస్తూ ఉంటే, ఇన్ఫ్యాక్ట్ తర్వాత కూడా నేను కీర్తనలు కావాలని కోట్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఐగుప్తీయులకు తెగుళ్ళు తీసుకుని వచ్చాడు. ఈ దేవునికి మహిమ 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 మహిమ. ఎక్కడో చెరలోనికి వెళ్ళిపోయినటువంటి బబులోనులో ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేవుని కీర్తనలు పాడుకుంటున్నారు. దేని జ్ఞాపకం చేసుకుంటూ? ఐగుప్తు చెరలో ఒకసారి ఉన్నాం కదా మేము, అప్పుడు దేవుడు వాళ్ళకి ఎంత తీర్పునిచ్చి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చాడో. ఎవరికి మహిమ వచ్చింది? ఫరోకి రాలే, దేవునికి మహిమ వచ్చింది. ఎవరిని ఇరాడికేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఫరో? ఇశ్రాయేల్ని ఇరాడికేట్ చేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఇశ్రాయేలీలతోటి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫరోని కానీ అతని సైన్యాన్ని కానీ మరి మీరు ఇంకన్నాడు చూడరు. యు విల్ నాట్ సీ దెమ్. ఆ తరుముకుంటూ వచ్చిన సైన్యం అంతా కూడా నాశనం అయిపోయింది. దే వర్ ద వన్ హూ వర్ ఇరాడికేటెడ్. పిల్లలు ఒక మాట చెప్పాలంటే, ఈ పాయింట్ తర్వాత ఐగుప్తు కొంచెం పైకి వచ్చింది. రామసేస్ అన్నటువంటి ఒక రాజు కాలంలో కొంచెం పైకి వచ్చింది, కానీ అంతే. ఆ తర్వాత ఇంకా చతికిలు పడిపోయింది అనమాట. ఐగుప్తు బాగా నష్టపోయింది, బాగా నాశనం అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఇరాడికేట్ అయిపోయింది. ఒక ప్రామినెంట్ రాజ్యం కింద లేకపోయింది అనమాట ఐగుప్తు. ఈ ఐగుప్తు యొక్క లేమిని చూసి అష్షూరీలు పైకి లేచారనమాట. తర్వాత చరిత్ర ప్రకారం ఐగుప్తు యొక్క ప్లేస్ని అష్షూరీలు ఆక్యుపై చేశారు. దేవుని బిడ్డలకు విరోధంగా ఎవరైనా ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు. అందుకనే వాక్యం ఉంటుంది కదా, ఎవరైనా దేవుని ఆలయాన్ని కనుక పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు. వాళ్ళ మీద శ్రమ, మన మీద శ్రమ తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదకి వస్తుంది. మన బట్టి వాళ్ళు మేలు పొందడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని బట్టి మనం మేలు పొందుతాం. మనల్ని నాశనం చేసేయాలని, తుడిచిపెట్టేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు తుడిచిపెట్టుకుపోతారు. ఆ మంత్రసానుల యొక్క కుటుంబాలనేమో ఎస్టాబ్లిష్ చేశాడు, ఫరో యొక్క కుటుంబాన్ని ఏమో డిలీట్ చేశాడు దేవుడు. పిల్లరా, నిర్గమకాండం చదువుతున్నప్పుడు కాబట్టి ఇది దేవుని యొక్క ప్రత్యేకతను మనకి చూపిస్తుంది అని మనం అర్థం చేసుకుంటూ చదవాలన్నమాట. చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథం ఇది. ఎందుకంటే ఆది కాండంలో దేవుడు చాలా తక్కువగా తను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడనమాట. దేవుని యొక్క గుణగణాల గురించి మనం అంత స్పష్టంగా తెలుసుకోము, ఎందుకంటే ఇంకా వాళ్ళు టీచబుల్ పొజిషన్లోనికి రాలేదన్నమాట. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వీళ్ళు ఇంకా దేవుడి గురించి కొంచెమే ఏబిసిడీలు నేర్చుకుంటున్నారనమాట. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వచ్చినటువంటి ఇశ్రాయేలీలకి దేవుడు మొత్తం పుస్తకాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు మొత్తం ఆయన చిత్తం అంటే ఏంటో చూపించబోతున్నాడు అనమాట. ఆయనతో జీవించాలి అంటే ఏంటో చూపించబోతున్నాడు అనమాట. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి చెప్పలేదు అదంతా. వాళ్ళు ఏం చేస్తే అది చెల్లిందనమాట. ఇప్పుడు ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చేసరికి, బయటకు వచ్చేసరికి వాళ్ళకు ఒక గ్రంథాన్ని ఇస్తాడనమాట. నా చిత్త ప్రకారం జీవించాలంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నేను మీ మధ్యన ఉండాలంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి. సో లెవెల్ని పెంచుతున్నాడు అనమాట. వీళ్ళు ఎల్కేజీ యూకేజీల నుంచి ఇప్పుడు ఫస్ట్ క్లాస్లోకి వస్తున్నారనమాట. కొంచెం లెవెల్ పెరుగుతుంది వాళ్ళకి. కాబట్టి నిర్గమకాండం చదువుతున్నప్పుడు కూడా మనం లెవెల్ పెరిగింది అన్నటువంటి ధ్యాసతో మనం చదవాలి. ఇది నేను జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను, ఎందుకంటే ఈ గ్రంథం చదువుతున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చదవాలనేటువంటి భావనతో. బహుశా మరి దేవుడు ఎలా నడిపిస్తాడో నాకు తెలీదు. బహుశా ఈ గ్రంథాన్ని ఒక్కొక్క అధ్యాయాన్ని చూసుకుంటూ వెళ్తామా, లేకపోతే క్యారెక్టర్ స్టడీ లాగా చేస్తామా, మరి నాకు ఇంకా కరెక్ట్ అవగాహన లేదు ఆ విషయంలో. చూద్దాం. ఎందుకంటే
మోషే క్యారెక్టర్ గురించి స్టడీ చేయాలంటే 5 గ్రంథాలు చెప్పాలి మరి. 4 గ్రంథాలు చెప్పాలి మరి. సో, ఎలాగ డీల్ చేస్తామో నాకు నాకు ఇంకా పూర్తి అవగాహన లేదు గానీ దాని గురించి. దేవుడు మనకి వివరించిన కొలది నిర్గమకాండంలో నుంచి దేవుని గురించినటువంటి అనేక విషయాలను మనం తెలుసుకోవడానికని ప్రయత్నం చేద్దాం. దేవుడు ఒకవేళ మనకి ఏమైనా కీడు జరుగుతా ఉంటే దయచేసి దాని గురించి భయపడొద్దు. మనం దేవుడిని హత్తుకొని దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుడు మన పక్షాన ఉన్నాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి కీడు చేసేవారి మీద తగులుతుందేమో ఉసురు కానీ మనకేమీ కాదు. ఆ మాటలను బట్టి మనం ధైర్యం చెందుదాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధులైనటువంటి మా తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, క్లుప్తంగా అయినప్పటికీ ఐగుప్తు యొక్క చరిత్రను కొంచెం అర్థం చేసుకోవడానికి, ఆ చరిత్ర యొక్క పొజిషన్లో ఇశ్రాయేలీలు ఎలా శ్రమపడ్డారో, ఎలాంటి శ్రమలు వారి మీదకు వచ్చాయో, మీరు వారి యొక్క మొరను ఎలా విన్నారో కొద్దిగా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు సహాయం చేశారు. మీ చిత్తమైతే వచ్చేసారి మేము కలిసినప్పుడు ఇంకా ధ్యానించడానికి, ఈ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, మీ గొప్పతనాన్ని, మీ జ్ఞానాన్ని, మీ పరిశుద్ధతను, మీ మహత్యమును గ్రహించి మిమ్మల్ని ఆరాధించగలిగే హృదయాలతో ఈ గ్రంథాన్ని మేము అర్థం చేసుకోగలిగేటట్లు మా కనులను తెరవలసిందిగా, సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వచ్చినటువంటి మీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే రాలేకపోయారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని కృపను అనుగ్రహించండి. ప్రత్యేకించి ప్రభా నాయన, మరి ఎవరికైనా ఏమైనా అక్కరుంటే, అవసరత ఉంటే, ఎవరైనా శ్రమల గుండా వెళ్తూ ఉంటే, శోధనల్లో ఉంటే, ఎవరైనా పాపంతో పట్టబడి ఉంటే దయచేసి అటువి వ్యక్తుల కోసం ప్రార్థిస్తున్నాను. ఆ పాపము నుంచి వారిని విడిపించండి, ఆ శ్రమ నుంచి వారిని తప్పించండి. ప్రభా, ప్రశాంతమైనటువంటి జీవితంలో అనుగ్రహించండి. మా నీతిని బట్టి, మిమ్మల్ని బట్టి ఒకవేళ శ్రమ పడితే అది మేలే కాబట్టి అలాంటి శ్రమ ఒకవేళ మాకు తగులుతూ ఉంటే దాన్ని తట్టుకోవడానికి సహాయం చేయండి. మా మూర్ఖతను బట్టి మేము శ్రమ పడతా ఉంటే ఆ విషయాన్ని గ్రహించి ప్రభా మూర్ఖతను వదులుకోవడానికి సహాయం చేయండి. దుష్టుడు మా మీద ఒకవేళ బాణాలు వేస్తూ ఉంటే ఆ బాణాలని అరికట్టండి, సహాయం చేయండి. మీకే బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను ప్రభా. మా యొక్క జీవితాలను, మా యొక్క ఆత్మలను మీరే కాసి ప్రభా మరి ఒక్కసారి ఈ రకంగా మేము మీ సన్నిధిలో కనబడి మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి మీ విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయవలసిందిగా, అంతవరకు మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ త్వరలో రాని యేసు ప్రభు మిక్కిలి శ్రేష్టమైన నామమున అతి వినయంగా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అన్న.